లోనూ ఇలాంటి ఘటన జరిగింది. నవంబర్లో ఓ స్కూల్ బస్సుపై దాడి చేసి 2 చిన్నారులను బలి తీసుకున్నారు తాలిబన్లు. స్వాప్ వ్యాలీలో విద్యార్థులను చైతన్యపరుస్తుందన్న దుగ్ధతో 2010లో మలాలాపై దాడికి తెగబడ్డారు. నాటి దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డ మలాలా తాలిబన్లపై యుద్ధాన్నే ప్రకటించింది. తుపాకులు కాదు, పెన్నులు కావాలి అంటూ బాలల హక్కుల కోసం గళమెత్తింది. మలాలా నోబెల్ బహుమతిని తీసుకోవడానికి కూడా ఖండించిన తీవ్రవాదులు తమ నైజాన్ని బయట పెట్టుకున్నారు. పెషావర్ స్కూల్ పై తీవ్రవాదుల దాడిని ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదులు బుద్ధిలేని చర్యకు తెగబడ్డారని మోడీ విమర్శించారు. చిన్నారులను పొట్టన పెట్టుకుని తీవ్రవాదులు ఏం సాధిస్తారంటూ మోడీ ఉద్వేగంగా ట్వీట్ చేశారు. తాలిబన్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. తీవ్రవాదులు తమ అసలు రూపాన్ని బయట పెట్టుకున్నారని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. ఇప్పటికైనా పాకిస్తాన్ తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పాక్ తీవ్రవాదులు స్కూల్ విద్యార్థులపై అమానవీయంగా దాడులకు తెగబడ్డారని రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. తాలిబన్ల చర్య తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బ్రిటన్ ప్రధాని డేవిడ్ క్యామరూన్ ట్వీట్ చేశారు. మానవత్వం లేకుండా చిన్నారులను పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపిన మతోన్మాద తాలిబన్లు తమ చర్యను నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు. పాక్ సైన్యం తమ కుటుంబాలపై దాడులు చేస్తోందని, వాటికి ప్రతీకారంగానే ఆర్మీ స్కూల్ పై దాడులు చేశామని తాలిబన్ల ప్రతినిధి ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాల్పులు జరిపామంటూ ఓ ప్రకటనకు విడుదల చేశారు. మరోవైపు విద్యార్థులపై జరిగిన దాడిని అనాగరిక చర్యగా పేర్కొన్నారు పాక్ నేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్. ఇంత అమానుష దాడులకు తీవ్రవాదులు ఎలా పాల్పడ్డారు అంటూ ప్రశ్నించారు. Ya,